అబ్బాయిలు జాగ్రత్త, అందులోనూ వర్జిన్ అబ్బాయిలు ఇంకా జాగ్రత్త. సో ఎందుకు అంటే మాత్రం వర్జిన్ అబ్బాయి కనుక దొరికితే చక్కగా వాళ్ళతో ఎంజాయ్ చేసి చంపేస్తుందనమాట. ఎవరు అంటే మాత్రం యక్షిని. దేని గురించి అంటే మాత్రం యక్షిని వెబ్ సిరీస్ అండి. సో డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే అవైలబుల్గా ఉంది. వేదిక గారు అయితే యక్షినిగా నటించారు. యాక్టింగ్ చాలా బాగుంటుంది. మనకి ఇంతకుముందు పాకెట్ ఎఫ్ఎంలో అంటే ఆ యాప్లో యక్షిని అని చెప్పి ఒక సిరీస్ అయితే వచ్చిందనమాట. సో అందులో ఎపిసోడ్స్ వస్తూ ఉంటాయి. మనకి 100 అబోనే ఉంటాయి ఎపిసోడ్స్ అన్నీ కూడా. వాయిస్తోనే మనకి ఇమాజినరీ వరల్డ్ని అయితే క్రియేట్ చేస్తారనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి కుదిరితే కనుక అది కూడా వినడానికి ట్రై చేయండి, చాలా బాగుంది. ఇక ఈ వెబ్ సిరీస్ సంగతికి వస్తే మాత్రం ఇంకా రాహుల్ విజయ్ గారు కానీ, మన మంచు లక్ష్మక్క కానీ యాక్టింగ్ అయితే బాగా చేశారని చెప్పొచ్చు. అలాగే అజయ్ గారి రోల్ మాత్రం ఈ వెబ్ సిరీస్ మొత్తానికి హైలైట్ అని చెప్పొచ్చు అనమాట. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే మాత్రం ఒక శాపం వల్ల అయితే ఆవిడ భూమి మీదే ఉండిపోవాల్సి వస్తుందన్నమాట యక్షిని గారు. సో ఆవిడ ఎలా మళ్ళీ తిరిగి వెళ్ళాలి అంటే మాత్రం 99 మందిని బలి తీసుకున్న తర్వాత, అంటే వాళ్ళకి తమో రజో గుణాలతో బాగా ఇది తెప్పించి, ఇది అంటే తర్వాత వస్తుంది కదా, అది బాగా తెప్పించి సో వాళ్ళని ఎంజాయ్ చేసి చంపేయడం అనమాట. 3, 4 ఇలా కౌంట్ పెంచుకుంటూ 99 మందిని చంపేస్తుంది ఆవిడ. కాకపోతే ఆ శాప విముక్తి అవ్వాలి అంటే మాత్రం 100వ పర్సన్ ఖచ్చితంగా వర్జిన్ అయి ఉండాలి, అంటే బ్రహ్మచారి అయి ఉండాలి. అందులోనూ తన జీవితం మీద తనకి హోప్ లేకుండా చచ్చిపోవడానికి సిద్ధమై ఉండాలన్నమాట. అలాంటి పర్సన్ని మాత్రమే ఆవిడ అలా చంపాలి. సో మొత్తానికి రాహుల్ విజయ్ గారు అయితే మాత్రం ఆ పర్సన్గా దొరుకుతారు. దొరికిన తర్వాత ఆమెతో ప్రేమలో పడతారు, పెళ్లి చేసుకుంటారు. కాకపోతే ఇక్కడ కార్యం జరగడానికి మాత్రం వరుసగా అడ్డంకులు అయితే వస్తూ ఉంటాయన్నమాట. మరి అవి అడ్డంకులు తొలగిపోయాయా, వీళ్ళిద్దరూ కలిశారా, మరి కలిసిన తర్వాత ఆయన చనిపోయాడా లేదా ఏంటి అనేది స్టోరీ. సో కాకపోతే నిజానికి ఒక ట్విస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈవిడ ఒక పర్సన్ వల్ల అయితే మోసపోతుంది. ఆ పర్సన్ ఇంకెవరో కాదు, మన అజయ్ గారు అనమాట. సో ఆయన్ని ప్రేమించడము, తర్వాత ఇదంతా కూడా యక్షిని లోకానికి చేరుకోవడానికి నేసిన స్కెచ్ అని తెలుస్తుంది. తర్వాత ఈవిడైతే మరి ఆ శాపాన్ని పొందుతుందన్నమాట కుబేరుని ద్వారా. పొందిన తర్వాత మళ్ళీ ఎలాగా శాప విముక్తి అంటే అప్పుడు చెప్తారు, ఈ 99 మందిని చంపిన తర్వాత 100వ అతను మాత్రం వర్జిన్ అయి ఉండాలి అని. సో ఈ రిస్క్ అంతా ఫేస్ చేసుకుంటూ ఆవిడ చివరి వరకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత మరి చివరికైతే మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో ఒక పని చేయాల్సి వస్తుంది. సో ఈవిడికి ఆ పని నచ్చదు. అలా అని చెప్పి ఆ హీరో కూడా మొత్తానికైతే ఒక రేంజ్లో డ్రామా నడుపుతారనమాట. సో వెబ్ సిరీస్ అయితే బాగానే ఉంది. ఒకసారి చూడకపోతే మాత్రం చూడడానికి ట్రై చేయండి. అలాగే మన లక్ష్మక్ క్యారెక్టర్ కూడా మంచి హైలైట్గా పెట్టారని చెప్పొచ్చు. వీళ్ళిద్దరి మధ్యలో ఫైట్ కూడా ఉంటుంది. మన మంచి లక్ష్మక్క కూడా యక్షిని అనమాట. సో ఎలా నటించారు ఏంటి అనేది మాత్రం తెలిసిందే కదా, ఆవిడ నటన ఎలా ఉంటుంది అని చెప్పి. సో ఇదనమాట, ఓవరాల్గా అయితే బాగుంది. గ్రాఫిక్స్ అంతా బాగానే మెయింటైన్ చేశారు. అలాగే డైరెక్షన్ కూడా బాగానే తీసుకెళ్లారని చెప్పొచ్చు. వేదిక గారి యాక్టింగ్ అయితే చాలా బాగుంది. సో మిగతా యాక్టర్స్ అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చారు. సో ఇది నా రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.